కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. పార్టీ మారిన వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ ఉన్నారు. వీరిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ మీద సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు. అసెంబ్లీ స్పీకర్ తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి వాదన వినిపించారు. అసెంబ్లీ సెక్రటరీ తరపున అభిషేక్ సింఘ్వి ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఇక స్పీకర్ నిర్ణయానికి కాలపరిమితి విధించే విషయంలో ఎలాంటి తీర్పులు లేవని అభిషేక్ సింఘ్వి కోర్టుకు తెలుపగా, స్పీకర్కు రాజ్యాంగం కల్పించిన విశేష అధికారాలను కోర్టులు ప్రశ్నించడానికి వీల్లేదని, ఒకసారి స్పీకర్ నిర్ణయం తీసుకున్నాకే జ్యుడిషియల్ సమీక్ష చేయవచ్చని ముకుల్ రోహిత్గి వాదించారు. ఒక రాజ్యాంగ వ్యవస్థపై మరో రాజ్యాంగ వ్యవస్థ పెత్తనం చేయకూడదంటూ వాదనలు వినిపించారు. రీజనబుల్ టైం అంటే ఏంటి? 4 ఏళ్లు గడిచినా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే చూస్తూ ఉండాలా అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ గత విచారణ సందర్భంగా స్పీకర్ తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. మొత్తంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది అనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్స్పై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది అన్నది ఉత్కంఠగా మారింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందించేందుకు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ భోగి. మరికొద్ది సేపట్లో దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ధర్మాసనం తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు పైన తీర్పును వెలువరించబోతున్నారు. సో దాంతో ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ వర్గాల్లో ఒక కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు నిజంగా అనర్హతకు గురవుతారా, లేదంటే స్పీకర్ను సుప్రీంకోర్టు సూచన మాత్రమే ఇస్తుంది, అంటే కొంత గడువు అనేది పెట్టేమైన అంశం. వాస్తవానికి చెప్పాలంటే తమ 10 మంది పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో గెలిచి తమ బీ ఫారం మీద గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీనికి సంబంధించి స్పీకర్కు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఏడాది దాటినా స్పీకర్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు, కనీసం విచారణ కూడా ప్రారంభించలేదంటూ మొదట హైకోర్టుకు వెళ్లారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఆ తర్వాత హైకోర్టులో జరిగినటువంటి ఆర్డర్స్ వీటన్నిటి నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఒక విషయంలో మాత్రం కీలకంగా ప్రశ్నించింది. ఏదైతే విచారణ సందర్భంగా అంటే ఈ నిర్ణీత గడువు అంటే ఏంటి? నిర్ణీత గడువు అంటే 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, లేదంటే ఎంత సమయం ఉంటుంది, లేదంటే పూర్తిగా ఆ ఎమ్మెల్యే పదవీ కాలం ముగిసేంత వరకు ఉంటుందా? దీనిపైన ఒక స్పష్టతనివ్వాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో అటు స్పీకర్ కార్యాలయం తరఫున కావచ్చు, మరోవైపు అసెంబ్లీ సెక్రటరీ నుంచి కూడా సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. తమకు రాజ్యాంగ పరంగా ఏ విధంగానైతే విశేష అధికారాలు ఉన్నాయో వాటి ప్రకారమే స్పీకర్ నిర్ణయాలు తీసుకుంటారు. సో ఆ ప్రొసీడింగ్ అనేది కొనసాగుతుందనే విషయాన్ని కూడా చెప్పారు. అంతేకాదు ఈ కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా స్పీకర్ను ఆదేశించడానికి వీల్లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో మొత్తానికి మరికొద్ది సేపట్లో వచ్చేటటువంటి ఈ కోర్టు తీర్పు అనేది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించి మాత్రం కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. భోగి. థ్యాంక్ యూ రాజు.